ఈ కుంభరాశి వారి యొక్క జాతక చక్రాన్ని ఒక్కసారి మనం పరిశీలించుకున్నట్లయితే వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఏం జరగబోతుంది అన్న దాని గురించి ఒక్కసారి మాకు తెలియజేయగలరు? కుంభరాశి వారికి చాలా వరకు కూడాను కొన్ని నష్టము, లాభము అని మనం అనుకున్న ఒక పక్కకు పెట్టుకునేటప్పటికి కొన్ని శుభంగానే అనుకుందాం. ఓకే. ఎందుకంటే పేరులోనే కుంభం ఉంది కాబట్టి. ఓకే. వాళ్ళ ఆకర్షితమైన ఒక శక్తి వాళ్ళలో తేజస్వి కనపడుతూ ఉంటుంది. వాళ్ళలో ఒక అద్భుత ఫలితం లభిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మందికి సోషల్ మైండ్‌గా ఉంటారు కుంభరాశి వాళ్ళంతా కూడా. సో దేనిపైన పరధ్యానం పెట్టరు. నలుగురిలో ఉంటారు. వాళ్ళకి ఏ బాధ వచ్చినా పక్కకు జరిపి మనకు ముందు అడుగు పెడుతూ ఉంటారు. సో అటువంటి ఒక దృష్టిలో వచ్చినప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి 3 రాసులు వ్యతిరేకిస్తున్నాయి, తక్కిన రాసులు కొద్దిగా సహకరిస్తున్నాయి కాబట్టి కొన్ని విషయాల్లో కొద్ది జాగ్రత్త వహించాలి. ఫైనాన్స్ పరంగా కొద్దిగా నష్టం జరగదు ఉంది. ఫైనాన్స్ పరంగా కొద్దిగా నష్టం జరుగుతుంది. అదే విధానంగా మీరు ఈ యొక్క బిజినెస్ ఏదైనా పెట్టుకుంటే అది కూడా అభివృద్ధి కాకపోవటం మనకు జరుగుతుంటాయి. దానికంటూ కొన్ని కార్యక్రమాలు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, ఈ కుంభరాశి వారి యొక్క జాతకంలో దోషాలు ఉంటే, ప్రతి ఒక్క జాతకంలో ఏదో ఒక చిన్న దోషాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. సో అటువంటి చిన్న దోషాలు ఏమైనా ఉన్నా తొలగిపోవాలంటే వీరు ఏవేవి దానం చేస్తే వారికి శుభం చేకూరుతుంది అంటారు? అలాగే టెంపుల్స్ ఏవేవి దర్శించుకుంటే వారికి బాగుంటుంది అంటారు? వీళ్ళు ప్రత్యేకంగా నాసిక్ త్ర్యంబకేశ్వరంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని దర్శిస్తే మంచి ఫలితం లభిస్తుంది. అక్కడ స్వామివారికి విశేషమైనటువంటి 3 పిండిల దానం ఉంటుంది. 3 పిండి అంటే 3 బ్రహ్మ విష్ణు మహేశ్వరు 3 కూడాను అందులో నివసిస్తుంటారు. దాంట్లో విశేషమైనటువంటి ఒక అభిషేకం, విశేషమైనటువంటి ఒక కైంకర్యం, విశేషమైనటువంటి ఒక అభిషేకం చేస్తే మంచి విశేష ఫలితం. కంపల్సరిగా ఆ క్షేత్రంకి వెళ్ళండి, గోదావరిలో స్నానం చేయండి, ఆ గోదావరిని నీళ్లు తెచ్చుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి, మీరు మంచి ఫలితం లభిస్తుంది. ఓకే. ఈ కుంభరాశి వారికి వచ్చేసి దానం ఏం చేస్తే బాగుంటుంది అంటారు? క్షేత్రం నుంచి ఎప్పుడైతే కూడా జ్యోతిర్లింగం నుంచి ఆలయం నుంచి తిరిగి ఇంటికి వస్తారో మీరు ఏం చేస్తారంటే మినువులు కిలంబావు మినువులు మీరు పేద బ్రాహ్మణికి దానం చేయండి, మంచి ఫలితం లభిస్తుంది.